గర్భిణీ మహిళలు, బాలింతలు మరియు నవజాత శిశువుల ఆరోగ్యంపై తల్లిదండ్రులకు అవగాహన కొరకు కిల్కారి అనే మొబైల్ ఆధారిత ఆరోగ్య సేవను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కిల్కారి రీజనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రాజు తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోలు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం వద్ద కేంద్రం ప్రభుత్వ ఆరోగ్య మరియు శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన కిల్కారి మొబైల్ ఆధారిత ఆరోగ్య సేవా కార్యక్రమంపై ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లకు అవగాహన కార్యక్రమాన్ని కిల్కారి రీజనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఓలెద్దు రాజు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ శాంతి, యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫరూక్, మెడికల్ సూపర్వైజర్లు సౌజన్య, ఆవులయ్య పాల్గొన్నారు. కిల్కారి మొబైల్ యాప్ సేవలను గర్భిణీ మహిళలు, బాలింతలు మొబైల్లో వినియోగించుకునేలా ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఇల్లు తిరిగి అవగాహన కలిగించాలని ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ శాంతి, యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫరూక్ కోరారు. అనంతరం కిల్కారి రీజనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రాజు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కిల్కారి మొబైల్ ఆరోగ్య సేవ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని, గర్భిణీ మహిళల ఆరోగ్యం కోసం, బాలింత మహిళల ఆరోగ్యం కోసం, నవజాత శిశువుల ఆరోగ్యం కోసం కిల్కారిని ప్రవేశపెట్టారు అని, ఇందుకోసం 14423 నెంబర్కు ఫోన్ చేస్తే డాక్టర్ అనిత వైద్య సేవల గురించి సమాచారం తెలుపుతుందని, అయితే ఆమెతో మాట్లాడే అవకాశం ఉండదన్న అన్ని వివరాలను ఆమె వాయిస్ రికార్డ్ ద్వారా వినిపిస్తుందని తెలిపారు. ఇండ్ల వద్దనే ఆరోగ్య సేవలను గర్భిణీ మహిళలు, బాలింతలు వినియోగించుకొని ఆరోగ్య పరిరక్షణ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. అనంతరం వారి మొబైళ్లకు కిల్కారి స్టిక్కర్లను అందించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. కిల్కారి ఈరోజు కొమరోలు పిహెచ్సిలో కిల్కారి సేవలపైన ఆశా ఏఎన్ఎంస్కి ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. ఈ కిల్కారి ప్రోగ్రాము కేంద్ర ప్రభుత్వం గర్భిణీ బాలింతల కోసం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కిల్కారి కాల్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మాతా శిశు మరణాలను తగ్గించడం కోసం, తర్వాత వచ్చేసి సరైన సమయంలో సరైన సమాచారం గర్భిణీ బాలింతలకు అందించి వాళ్ళు ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో అవన్నీ పొందుకొని తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఈ కిల్కారి కాల్ను ప్రవేశపెట్టడం జరిగింది. అందుకోసం ప్రతి ఆశా ఏఎన్ఎం కంపల్సరిగా ఈ కిల్కారి సేవల గురించి వాళ్ళ కింద ఉన్న, వాళ్ళ పరిధిలో ఉన్న ప్రతి గర్భిణీ బాలింతలకి ఈ కిల్కారి సేవల గురించి అవగాహన కల్పించాలని ఈరోజు కొమరోలు పిహెచ్సిలో ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఈ కిల్కారి కాల్స్ వచ్చి ప్రతి గర్భిణీకి 4వ నెల మొదలుకొని పుట్టిన బిడ్డ సంవత్సరం వరకు నెలకు ఒక్కసారి వాయిస్ కాల్ రూపంలో సందేశం అందించడం జరుగుతుంది. సో కావున ఈ సందేశంలో మెయిన్ విషయాలు ఏముంటాయంటే, ఆ గర్భిణి ఎన్నిసార్లు చెకప్స్కి వెళ్ళాలి, తర్వాత హై రిస్క్ లక్షణాలు ఉన్నప్పుడు ఎలా చూసుకోవాలి, రక్తం తక్కువగా ఉన్నప్పుడు ఏ విధంగా రక్తం పెరగటానికి ఏమి తీసుకోవాలి, బర్త్ ప్లాన్ ఏంటి, డేంజర్ సైన్స్ ఏంటి, ఐఎఫ్ఏ టాబ్లెట్, కాల్షియం టాబ్లెట్లు, తర్వాత మలేరియా నుంచి ఎలా కాపాడుకోవాలి, తర్వాత పుట్టిన తర్వాత తల్లిపాల ప్రాముఖ్యత గురించి, అదనపు ఆహారం గురించి, వ్యక్తిగత పరిశుభ్రత, కుటుంబ నియంత్రణ పద్ధతులు, ఇలా ప్రతి గర్భిణీ బాలింతలకి ఏవైతే ప్రాముఖ్యమైన సలహాలు, సూచనలు అవసరమో అవన్నీ కూడా కిల్కారి కాల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించడం జరుగుతూ ఉంది. ఇదేంటంటే ఈ కేంద్ర ప్రభుత్వం అర్మాన్ సంస్థతో కలిసి, అర్మాన్ కేంద్ర ప్రభుత్వం కలిసి ఈ భారతదేశం మొత్తం ఈ కిల్కారి కాల్ని, కిల్కారి సేవల్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. కావున ఈ మీడియా ద్వారా మేము ఏం చెప్తా ఉంటున్నామంటే, ప్రతి గర్భిణీ బాలింత కూడా ఈ కిల్కారి సేవలను వినియోగించుకొని మీరు, మీ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము.